హలో అండి, కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ మీద బాండ్లీ పెట్టాను. పచ్చిమిర్చి వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. నేను ఇందులో కొంచెం పచ్చిరొయ్యలు కూడా వేస్తున్నానండి. బాగుంటుందండి కాలీఫ్లవర్ కర్రీలో పచ్చిరొయ్యలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నానండి నేను. అలాగే టమాటో పేస్ట్, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కాలీఫ్లవర్ వేసేస్తున్నాను నేను. ఇది వేడి నీళ్ళలో వేసి తీసుకున్నానండి నేను. మసాలా పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం, కర్రీకి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాను కదా, ఇది కాసేపు మగ్గాలండి. ఇలాగా ఇదండి మగ్గిందండి. ఇది ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాం సరిపడా. ఇదిగోండి ఇంకా అన్నీ వేసేసుకున్నామండి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పటికేక చూద్దామండి. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. రెడీ అండి. ఇలా చేసుకొని చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా తినండి. కాలీఫ్లవర్ కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.